వారధి టీవీ వారికి, వారి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు జరిగిన ఒంగోలు ఎన్నికల్లో, అలానే మన జిల్లా పార్లమెంటు సంబంధించిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది విపరీతంగా ఉంది. మా రాజకీయ అనుభవంలో ఎప్పుడూ చూడలేదు. ఇట్లా ఒక ప్రభుత్వం మీద తక్కువ సమయంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, ఆయన ప్రభుత్వం వద్దని నిర్ణయం తీసుకోవటం ప్రజలు గొప్ప నిర్ణయంగా వన్ సైడ్గా తీసుకున్నారు. అది రేపు ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ యొక్క మెజార్టీలను బట్టి ఎంత వ్యతిరేకం జరిగిందనేది ప్రజాభిప్రాయం ఒక వ్యక్తి మీద, ఒక ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుందని, అట్లానే ఎన్డీఏ కూటమి అనేది చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క యొక్క ఓటర్ యొక్క అభిమానాన్ని, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిమానాన్ని చూరుగుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్ మంచి మెజార్టీతోటి ఖచ్చితంగా గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అవసరం అనేది ప్రతి ఒక్కరు గమనించారు. కాబట్టి ఆ రకంగా ఓటింగ్ జరిగింది. యాంటీ ఓటింగ్ కూడా జరిగింది. యాంటీ ఓటింగ్ ఉన్నప్పుడు మాత్రమే అంత పర్సంటేజ్ ఓటింగ్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు ఊహించని మెజార్టీలు ప్రతి ఒక్క అభ్యర్థికి వస్తాయని నేను నా యొక్క ఎక్స్పీరియన్స్లో మనస్ఫూర్తిగా నమ్మి మీకు చెప్తున్నాను. ముఖ్యంగా ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మొన్న మే 13వ తేదీ జరిగిన ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థులకి మద్దతుగా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎందువల్లంటే దేశ విదేశాల్లో నుంచి ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, ముఖ్యంగా భారత ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కూటమిని బలపరచాలనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని ఈ గడిచిన 5 ఏళ్లలో సరిగా అభివృద్ధి జరగలేదు, ప్లస్ ఒక భయాందోళనలో ప్రజల్లో సృష్టించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందువల్ల మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని బాగుండాలంటే తప్పనిసరిగా చంద్రబాబు గారి నాయకత్వంలో మన రాష్ట్రం బాగుండాలనే ఒక ఉద్దేశంతో దేశ విదేశాలందరూ ఇక్కడికి వచ్చి ఓటేయడం జరిగింది. నాకున్న రాజకీయ అనుభవంలో ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం, ఎక్కువ శాతం పోలింగ్ జరగడం కూడా ఇదే ప్రథమం. ఎందుకంటే రాత్రి 11, 12 అయినా కూడా చాలా పోలింగ్ సెంటర్స్లో ఓటర్లు బారులుగా ఓపికగా నిలబడి ఓట్లు వేయటం, ఇదంతా దేనికి నిదర్శనం అంటే ప్రజా వ్యతిరేక గవర్నమెంట్ మీద, గత గవర్నమెంట్ మీద వ్యతిరేకతోటి ప్రజలందరూ కూడా రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచనతో రేపు అందరూ కూడా కూటమి అభ్యర్థులకు బలపరచడం జరిగింది. దానికి ఉదాహరణగా రేపు 4వ తేదీ జరగబోయే కౌంటింగ్ అందరికీ నిదర్శనం. ఎందువల్లంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలోనే ఏ ఒక్క కాన్స్టిట్యూషన్ చూసినా భారీ మెజార్టీతోటి కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్లో చూసుకున్నట్లయితే బాగుండి శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా, అదేవిధంగా కూటమి అభ్యర్థులు 7 నియోజకవర్గాలు కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా భారీ మెజార్టీలతో గెలవబోతున్న నిదర్శనం. అందుకనుగుణంగా దీనికి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా నమస్సమాంజలు. ఎన్నికలు పూర్తయిపోయి కౌంటింగ్ సమయం దగ్గరలోనే ఉంది. ప్రజలందరూ ఎప్పుడెప్పుడు కౌంటింగ్ 4వ తారీఖు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఈ దరిద్రపు పరిపాలన పోయి మళ్ళీ ప్రజాస్వామ్య పరిపాలన, మంచి పరిపాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు కౌంటింగ్ అని ఎదురు చూస్తున్నారు. జరగబోయేది కూడా మంచి పరిపాలన రాబోతుంది, ప్రజాస్వామ్య పరిపాలన రాబోతుంది. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందనేది మా నమ్మకం. అత్యధిక మెజార్టీతో మన పార్లమెంటు సభ్యులు
మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, మన ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు కానీ, అదేవిధంగా జిల్లాలోని శాసనసభ్యులందరూ ఎక్కువ మంది గెలుస్తారని మేమందరం అనుకుంటున్నాము. గెలుస్తారు కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మొదట ప్రాధాన్యతగా మా ఒంగోలు నియోజకవర్గం ఇస్తారని కూడా మేమందరం అనుకుంటున్నాము. ఇది జరగాలని కూడా ఆ సిద్ధి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని కూడా మేము అందరికి ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా అత్యధిక మెజార్టీతోటి ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు తీసుకెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని మా ప్రజలందరి కోరిక. ఆ కోరికని ప్రజలు బడుగు బలహీన వర్గాల ఆచార్యజ్యోతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని ప్రజల్లో మహిళలు అందరూ ఈసారి కోరుకుంటున్నారు. ఈ రౌడీ రాజ్యం పోవాలని, ఈ దౌర్భాగ్య రాజ్యం పోవాలని, ఈ అవినీతి సామ్రాట్ పోవాలని కోరికతోటి ఈసారి కసిగా కక్షగా కట్టుకొని ప్రజలు ఓట్లేశారు. ఉదయం నుంచి ఎండలో కూడా నిలబడి కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా ఓట్లేసి ఓటు వేయకుండా బయటికి పోకుండా ఉండలేకుండా మహిళలు కూడా అంత ఎండలో నిలబడేశారంటే ఇది కసిగా వేసిన ఓటు. రేపు ఇదే విధంగా పరిపాలన కూడా మంచి పరిపాలన రావాలని వాళ్ళ కోరిక. ఆ కోరిక త్వరలో నెరవేరుతుందని ఆ దేవుని ఆశీస్సులందరూ ఉండాలని కోరుకుంటూ మీ టీవీ శ్రీరామ్మూర్తి, రాష్ట్ర బ్రాహ్మణ సంఘ కోఆర్డినేటర్. మంచి మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఇటు ఎంపీ కానివ్వండి, 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. బహుశా మా పార్టీ వాళ్ళకు కూడా ఆ మెజార్టీ తెలియకపోవచ్చు. మంచి మెజార్టీతోటి గెలిపించబోతున్నటువంటి ప్రజలకి మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో మంచి పరిపాలన అందించడానికి మంచి నాయకుడు రాబోతున్నాడు. దానికి మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ప్రజలు తీర్పుని అభివృద్ధి వైపు, మంచితనం వైపు, శాంతి భద్రతలు కాపాడుకోవడం కోసం మంచి తీర్పు ఇచ్చారు. అందులో భాగంగా కూటమి బలపరిచిన మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ మంచి మెజార్టీతోటి విజయం సాధిస్తున్నాడు. అలాగే మా ఒంగోలు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ దామచల్ల జనార్దన్ గారు రేపు ఒంగోలు శాసనసభ్యుడిగా మంచి కనివేరి రీతిలో మెజార్టీతోటి మళ్ళీ రేపొద్దున 4వ తారీఖు విజయోత్సవాలకి మేమందరం రెడీగా ఉన్నాం. ఆయన విజయంతో ఈ విజయం కేవలం విఘ్నులైన ఓటర్లది, చదువుకున్న వాళ్ళది, యువత ఈ ఎన్నికల్లో వాళ్ళ పాత్ర చాలా మంచిగా పోషించారు. వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తును కాపాడటం కోసం భారతదేశం నలుమూలల నుంచి వచ్చి కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం పెరగడానికి అదే నిదర్శనం. ఈరోజు ఈ మార్పులన్నింటినీ కూడా ఈ సైకో పాలనకు అంతానికి ఇదే నాంది. 21 సీటు తెలుగుదేశం పార్టీ ఉన్నది, 151 సీట్లు వచ్చి నేను గర్వంతో ఉన్న అహంకార పరిపాలకులకి రేపు పొద్దున పెట్టే తీర్పు కర్రుగాల్చి వాల్స పెట్టిన విధంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను.